హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము. మరీ ముఖ్యంగా తుఫాను గురించి తెలుసుకోబోతున్నాము. ఈ తుఫాను వలన మన తెలుగు రాష్ట్రాలకు ఏమన్నా ముప్పు ఉందా, దీనివలన మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందా అనే సమాచారము పిన్ టు పిన్ ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలుకి దీని ట్రాక్ అనేది మన ఆంధ్ర సైడ్ ఉందా లేకపోతే డైరెక్ట్గా బంగ్లాదేశ్ వైపు ఉందా అనే సమాచారం కూడా పూర్తిగా తెలుసుకుందాం. అదేవిధంగా రానున్న 2-3 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ సమాచారం ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, ఇంకా పూర్తిగా సమాచారంలో వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, మీకు వాతావరణ సమాచారం తెలుసుకోవాలని అనుకుంటే, నేను చెప్పే విధానం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే, నేను ఇచ్చే ఈ వాతావరణ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. వీలైతే తోటి రైతులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోలో కంటెంట్ ఉంది అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇంకా సమాచారంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూస్తున్నది 20వ తేదీ శాటిలైట్ ఇమేజ్, ఉపగ్రహ చిత్రం. ఇక్కడ ఒకసారి మనం సౌత్ సైడ్ అంటే ఇక్కడ దక్షిణం వైపు మనం చూసినట్టయితే, ఇక్కడ మనకు కర్ణాటక, కేరళ, గోవా, అదేవిధంగా తమిళనాడు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ మేఘాల గుంపు అనేది బలంగా ఏర్పడి ఉంది. ఈ మేఘాల గుంపు అనేది మనకు బలపడి మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనంగా ఏర్పడి ఉంది. అది ఇంకాస్త బలపడి వాయుగుండంగా మారి దాని తర్వాత తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయి. అది తుఫానుగా మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరం దగ్గరలో 24వ తేదీ లేదా 25వ తేదీ విజయనగరం లేదా శ్రీకాకుళం ఆ పరిసర ప్రాంతంలో చేరుకున్న తర్వాత దాని ట్రాక్ అనేది మనకు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారము ఇక్కడ భారతదేశంలో ఒడిశా లేదా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చే అవకాశం వచ్చేసి మనకు ఒక 20 నుంచి 25 అంటే 20 నుంచి 25% మనకు చూపిస్తుంది. అదేవిధంగా 70% బంగ్లాదేశ్ వైపు మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. నేనైతే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఒకవేళ దీని ట్రాక్ మార్చుకొని మధ్య ఆంధ్రప్రదేశ్లోనే చొరబడితే దానికి చెప్పేకైతే లేదు. కాబట్టి నేను దీని మీద మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో మనకు 24, 25, 26 ఈ తేదీలలో ఒకవేళ మనం అనుకున్న విధంగానే బంగ్లాదేశ్ వైపు గిన మూవ్ అవుతే ఒడిశా, ఛత్తీస్గఢ్, అదేవిధంగా జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ఈ పరిసర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఒకవేళ దీని ట్రాక్ అనేది ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇటువైపు గిన పోతే ఇంకా బీభత్సం అక్కడ వర్షాలు అయితే. దాని ప్రభావం వలన మనకు ఒకవేళ ఇక్కడ ఒడిశా వైపు వెళ్తే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఒకవేళ దీని రూట్ అనేది మనకు ఇటువైపు బంగ్లాదేశ్ వైపు మూవ్ అయితే మనకు ఉత్తరాంధ్రప్రదేశ్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. మరి ముఖ్యంగా పర్వతీపురము, శ్రీకాకుళము, విజయనగరము డిస్టిక్, అదేవిధంగా విశాఖపట్నంకు, అనకాపల్లి, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో మనకు ఒకవేళ దీని ఎటు పోయినా కూడా ఈ ప్రజలు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉత్తరాంధ్రప్రదేశ్లో దాదాపుగా వర్షాలు మనకు 24 నుండి 28వ తేదీ వరకు పడే అవకాశం అయితే ఉంది. ఒకవేళ దీని తర్వాత తుఫాన్ అనేది బలహీనపడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేది ఒక వారం 10 రోజుల వరకు భారీ నుండి అతి భారీ ఎండలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. వర్షాలు అయితే ఈ వారం రోజులు ఉండవు. ఇది మనకు తుఫాన్ అనేది బలహీనపడినప్పుడు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఉక్కపోత మరియు ఎండలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఉన్న మేఘాలన్నిటినీ ఈ తుఫాను దాని వైపు లాక్కొని ఉండడం కారణం వలన మనకు అప్పుడు బలమైన ఎండలు మరియు ఉక్కపోత ఉండే అవకాశం ఉంది. ఇది తుఫాను గురించి ప్రస్తుతం ఉన్న వెదర్ అప్డేట్. అదేవిధంగా రానున్న 2-3 రోజుల పాటు అంటే 21వ తేదీ, 22, 23 మన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే తోటి రైతులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి, ఒక లైక్ చేయండి. ఒకసారి 22, 23, 21వ తేదీ వర్షం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మనం ముఖ్యంగా 21వ తేదీ నుంచి 23వ తేదీలో నేను చెప్పబోయే ప్రాంతాల్లో భారీ నుండి అయితే భారీ వర్షాలు ఉండవు, కానీ ఒక మోస్తారు వర్షాలు పలు చోట్ల అయితే భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వరకు, విశాఖపట్నం, విజయనగరం, ఇక్కడ శ్రీకాకుళము, పర్వతీపురం, మన్యము, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, సింగుపురము, రాజమహేంద్రవరము, విజయవాడ, కాకినాడ, బాపట్ల, అదేవిధంగా ఇక్కడ కాకినాడ, అనకాపల్లి, అదేవిధంగా ఏలూరు మనకు ఈ పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తారు నుండి అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. దాదాపుగా మనకు మోస్తారు వర్షాలు పడే అవకాశం మాత్రమే ఉంది ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాల్లో. 21, 22, 23 దాదాపుగా మనకు రాయలసీమలో అయితే
పలు చోట్ల మాత్రమే తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈ రానున్న 2-3 రోజుల పాటు. అదేవిధంగా మనకు ఒకసారి మధ్య ఆంధ్రప్రదేశ్లో గమనించినట్టయితే ఇక్కడ ఏలూరు కావచ్చు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశము, నంద్యాల, అదేవిధంగా బాపట్ల, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ పరిసర ప్రాంతాల్లో మనకు చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు ఉంటాయి తప్ప ఎక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం లేదు. అదేవిధంగా మనం ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో గమనించినట్లయితే మరి ముఖ్యంగా కొత్తగూడెము, ములుగు, ఖమ్మము, మిర్యాలగూడ, వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకు రానున్న 2-3 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత మరలా మనకు ఈ తుఫాన్ అనుకున్నాం కదా, దాని ఇంపాక్ట్ వలన చెదురుముదురుగా ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో 24 నుండి వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఒక 4-5 రోజుల వరకు వర్షాలు ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత సేమ్ టైం ఆంధ్ర మరియు తెలంగాణలో తుఫాన్ బలహీనపడిన తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మరలా ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయని నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోలో విషయం ఉంది అనిపిస్తే ఒక లైక్ చేయండి, తోటి రైతులు షేర్ చేయడానికి ప్రయత్నించండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.